హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. మదన కామరాజు కథలు 8వ భాగం విందాం. 7వ రాత్రి మంత్రి కుమారుడు చెప్పిన కథ. కథ పేరు తాబేలైన రాకుమారుడు మంత్రి కుమార్తెను పెండ్లాడుట. 7వ దినము రాత్రి యందు రోజు వలనే మంత్రి కుమారుడు సకలాభరణాలు ధరించి నిద్రపోయేవాడిలాగా ఉన్నాడు. రాజపుత్రికలలో పెద్దది తన పడకింటికి వచ్చి మోహము అతిశయింపగా తన భర్తను చేరుటకు రాగా అప్పుడు అతను ఒక వింతైన కథను చెప్పడం ప్రారంభించాడు. ఓ స్త్రీరత్నమా, అమరావతి అని ఒక నగరము కలదు. ఆ నగరమునందు సుందర నరసింహుడు అనే రాజు ఉండేవాడు. అతడు తన మంత్రితో రాజ్యపాలన చేయుచున్నాడు. ఆ రాజు ఒకరోజు తన మంత్రితో, అమాత్యవర్మ, మన ఇద్దరకు పుత్రుడు గాని పుత్రిక గాని పుట్టిన ఎడల మనమిద్దరము సంబంధము కలుపుకుందము, అది నీకిష్టమా అని అడగగా మంత్రి కూడా తన సమ్మతిని తెలియజేశాడు. ఈ విధంగా ఉండగా కొంతకాలము తర్వాత దైవానుగ్రహము వలన రాజు భార్యయు మంత్రి భార్యయు గర్భవతులయ్యారు. రాజు భార్య మంచి ముహూర్తాన తాబేలును కనింది. మంత్రి భార్య చంద్రుణ్ణి పోలిన ముఖము గల ఒక స్త్రీని కన్నది. తర్వాత లోకులు రాజు భార్య తాబేలును కననని, మంత్రి భార్య పుత్రికను కననని చెప్పసాగిరి. రాజు ఆ మాటలను విని దుఃఖించి ఆ తాబేలును కాపాడుచూ వచ్చాడు. మంత్రి తన కుమార్తెను పెంచుచూ ఉండగా అతనికి ఇంకను 2 కుమార్తెలు కలిగారు. ఈ విధంగా ఉండగా రాజకుమారుడగు తాబేలుకు 13 సంవత్సరాలు నిండాయి. మంత్రి కుమార్తెకు 11 సంవత్సరాలు కాగానే ఆమె రూపవతి అయి అంతఃపురమున దాదులచే కాపాడబడుచూ ఉంది. ఈ విధంగా ఉండగా రాజు ఒకనాడు తన భార్యను పిలిచి, ఓసి, మనమిద్దరము క్రితం జన్మలో పాపిష్ఠులమై ఉన్నామేమో, అందువలనే ఇటువంటి రూపం గల కుమారుడిని కన్నాము. నేను మంత్రితో, నీకు పుత్రిక నాకు పుత్రుడు కలిగినను మనిద్దరము సంబంధము కలుపుకుందామని ఇద్దరము ప్రతిజ్ఞ చేసుకున్నాము అని చెప్పి బాధపడుతూ ఉండగా ఆ తాబేటి రాకుమారుడు ఆ మాటలు విని తన తల్లిదండ్రుల దగ్గరకు వచ్చి, మీకు నా యందు ఇంత విసుగు పుట్టనేలా? నా స్వరూపము మీకు తెలియదు. మీరు త్వరగా పోయి మంత్రిని చూచి కన్యను అడగమని చెప్పగా ఎన్నడూ మాట్లాడని తాబేలు మాట్లాడుచున్నదని ఆశ్చర్యపడి అతడు సంతోషంతో లేచి దివ్య వస్త్రాలని అలంకరించుకొని శుభముహూర్తాన మంత్రి ఇంటికి పోయి, ఓయి మంత్రి, నీవు నాతో ముందు ప్రతిజ్ఞ చేసిన ప్రకారము నా కుమారుడికి నీ కూతుర్ని ఇవ్వవలను అని అడగగా మంత్రి, ఓ రాజా, మీకు మాకు ఇట్లు జరిగినది నిజమే. అయినా మీకు పుత్రుడు కాక తాబేలు పుట్టింది కదా, కనుక ఏ విధంగా నేను ప్రతిజ్ఞ నెరవేర్చగలను? లోకులు చూసి నవ్వెదరు అనగా ఆ మాటలని అంతఃపురమునందున్న మంత్రి కుమార్తె విని పరిగెత్తుతూ వచ్చి తండ్రిని చూసి, ఓ తండ్రి, రాజుగారు మీరు చెప్పిన మాటల్ని విన్నాను. మీరు సర్వజ్ఞులై ఉండి న్యాయమెరుగని వారైతిరి. మంచిది. ఇప్పుడు రాజపుత్రుడైన తాబేలు కానీ ఇక ఎవడైనా కానీ స్వర్గలోకములో ఉండే పారిజాత పుష్పాలని ఎవరు తెచ్చుచున్నారో అతడే నా భర్త. మరెవరిని వివాహము చేసుకునని చెప్పి అంతఃపురానికి వెళ్ళిపోయింది. తర్వాత రాజు తన ఇంటికి వచ్చి తన కుమారుడైన తాబేలుని చూసి జరిగిందంతయు చెప్పగా తాబేలు విని, తండ్రి మంత్రి దగ్గరకు ఒకసారి మీరు పోయి దేవ పారిజాతాలు తెచ్చిన నీ కూతుర్ని ఇచ్చదవా అని అడిగి నిజము చేసుకుని రావలేనని చెప్పగా రాజు సంతోషంతో కుమారుని ఎత్తి ఒక పల్లకీ మీద ఉంచుకొని మంత్రి ఇంటికి పోయి అడుగగా మంత్రి కుమార్తె అభిప్రాయం తెలుసుకొని వచ్చి దేవ పారిజాతాలు తెచ్చిన వానినే వివాహము చేసుకొనుట నిశ్చయమని మాట తప్పునది లేదని చెప్పగా రాజు సంతోషంతో వచ్చి పుత్రుడికి చెప్పగా అతడు, అయ్యా, తమరింక ఆలస్యం చేయక నన్ను తీసుకొని పోయి సముద్రమున పారవేయమని చెప్పగా రాజు అందుకు అంగీకరించి తాబేలును మోయించుకొని సముద్రాన విడిచిపెట్టాడు. తాబేలు 7 సముద్రాల్ని దాటి ఉదయగిరి చేరి సూర్యుడు వచ్చే మార్గానికి అడ్డంగా పడుకొని ఉండగా అప్పుడే సూర్యోదయమై సూర్యరథము ఆ మార్గాన రాగా సూర్యరథసారథి అయిన అసూరుడు మార్గమున పడుకొని ఉన్న తాబేటిని చూసి తన రథాన్ని నడుపక గుర్రములను పట్టుకొని ఉండగా సూర్యుడు అసూరుడిని చూసి, ఓ అసూరా, రథములు ఎందుకు నిలిపితివి అని అడుగగా అసూరుడు, స్వామి, ఏదో ఒక తాబేలు మార్గమునకు అడ్డుగా ఉన్నది అని చెప్పగా సూర్యుడు రథము నుంచి దిగివచ్చి తాబేల్ని చూసి,
నీవేళ అడ్డంగా పడుకుని ఉన్నావు అని అడగగా తాబేలు సూర్యుడితో ఈ విధంగా చెప్పింది. స్వామి, సర్వ జగత్కర్తవైన నీవు నన్ను ఈ విధంగా సృష్టించట ఎందుకు అనగా అప్పుడు సూర్యుడు ఈ విధంగా చెప్పాడు. ఓ తాబేలా, నీవు పూర్వజన్మమున ఒక ఋషి తపము చేయుచుండగా పసితనము చేత అతని చేతిలో ఒక తాబేల్ని నువ్వు పెట్టావు. ఆ ఋషి కన్నులు తెరిచి చూసి తాబేలైదువు కాక అని శపించాడు. కనుక నీకు ఈ రూపము వచ్చును. నువ్వు ఈ రూపము వదిలి నా వంటి రూపముతో వెలుగు సుఖాలను అనుభవించెదవు అని వరమిచ్చిన తక్షణమే తాబేటి రూపం వదిలి కోటి సూర్యప్రకాశమైన శరీరంతో వెలుగుచూ సూర్యుడిని స్తుతించి ఈ విధంగా అన్నాడు. ఓ స్వామి, మీ అనుగ్రహం వలన నేను విలక్షణ రూపవంతుణ్ణి అయ్యాను. అయినను తాబేటి రూపము నేను కోరినప్పుడు వచ్చు మరలా పోవుచుండడి వరాన్నివ్వమని దేవలోకంలో ఉండే పారిజాత పుష్పాలు నాకందే ఉపాయము చెప్పమనగా సూర్యుడు అతనితో ఇలా చెప్పాడు. ఓ రాకుమారా, నువ్వు అడిగిన విధముగానే అన్నీయూ అగుగాక. పారిజాత పుష్పాలు నీకు లభించు ఉపాయము చెప్పేదను. ఈ అడవిలో తపస్సు చేయుచున్న ఒక ఋషి వద్దకు పోయి నమస్కారము చేసి వినయముగా అడిగినా అతని ద్వారా నీకు ఆ పువ్వులు లభించునని చెప్పి సూర్యుడు తన రథమెక్కిపోయెను. తర్వాత రాజకుమారుడు తన తాబేటి శరీరాన్ని ఒక చెట్టు తొర్రలో పదిలంగా ఉంచి ఆ అడవిలో ఒకచోట తపస్సు చేస్తున్న ఋషి వద్దకు పోయి ఉన్నాడు. ఆ ఋషికి జామునకు ఒకసారి కళ్ళు తెరిచి చూచు స్వభావము కనుక మొదటి జాము కాగానే అతడు తన ఎదుట ఉన్న రాజకుమారుని చూసి, ఈ అడవికి ఎక్కడి నుంచి వచ్చితివి, నువ్వెవరువు అని అడగగా రాజకుమారుడు వినయంగా అతడికి నమస్కారం చేసి దగ్గరగా వచ్చి జరిగిన సంగతిని చెప్పి పారిజాతమునకై తమ వద్దకు వచ్చి తిని అని చెప్పగా ఆ ముని విని సంతోషించి ఇలా చెప్పాడు. రాకుమారా, నేనొక ఉపాయము చెప్పెదను వినుము. పారిజాతములు తీసుకుని వచ్చుట నా వల్ల కాదు. పడమటి దిక్కుగా ఉన్న ఇంకొక ఋషీశ్వరుడు తపస్సు చేయుచున్నాడు. అతడు నీ కోరిక తీర్చునని చెప్పి ఋషి తపస్సు చేసుకోసాగాను. తర్వాత రాజకుమారుడు అక్కడి నుంచి లేచి ఆ ఋషి చెప్పిన విధముగా మరి ఒక ఋషి వద్దకు పోయినాడు. ఆ ఋషి 2 జాములకు ఒకసారి కనులు తెరిచి చూచును. కనుక రాజకుమారుడు అతని ఎదుట ఉన్నాడు. ఆ ఋషి 2 జాములు కాగానే కనులు తెరిచి చూసి నువ్వెవరవు అని అడుగగా రాజకుమారుడు తన పని అంతయు ఆ ఋషికి విస్తారముగా చెప్పి దేవపారిజాతములు కావలనని చెప్పగా ఆ ఋషి, ఆ పని నా వలన కాదు. నేనుండే చోటు నుంచి ఇంకొంత దూరంలో ఇంకొక ఋషి ఉన్నాడు. అతని వద్దకు పోయినా అతడు తగిన ఉపాయము చెప్పును అని చెప్పగా అక్కడి నుంచి బయలుదేరి ఆ ఋషి వద్దకు పోయి ఉండగా అతడు 3 జాములకొకసారి కనులు తెరిచి చూచును. అతడు 3 జాములు కాగానే కనులు తెరిచి చూడగా ఈ రాజకుమారుడు కనిపించగా అతనిని నీవెవరువు అని అడిగాడు. అప్పుడు రాజకుమారుడు ఋషికి వినయంగా నమస్కరించి తన సమాచారమంతా చెప్పి దేవ పారిజాతములు కావాలని చెప్పగా అప్పుడు ఆ ముని రాజకుమారుని చూసి, ఓ రాజకుమారా, నీవు చెప్పిన సంగతులన్నీ అర్థమైనాయి. అయినను ఆ పుష్పములను నేను తేలేను. అయినను ఒక ఉపాయము చెప్పేదను వినుము. నేనుండే చోటు నుంచి ఉత్తరమున కొంత దూరంలో ఒక విఘ్నేశ్వరుని దేవాలయము ఉన్నది. ఆ దేవాలయానికి ఉత్తరమున ఒక గొప్ప తటాకమునకు ప్రతిరోజు దేవకన్యలు వచ్చి స్నానము చేయుదురు. అప్పుడు నీవు అచ్చట దాగి వారు తమ చీరలను గట్టున ఉంచినప్పుడు సమయము చూసుకొని ఆ చీరలలో ఒకటి తీసుకొని వారంత వేడినను తిరిగి చూడకుండా ఆ దేవాలయం లోపలికి వచ్చి తలుపు మూసుకున్నచో నువ్వు తెచ్చిన చీర యొక్క స్త్రీ వచ్చి నిన్ను అడుగుతుంది. కానీ నువ్వు వెంటనే ఇవ్వక పారిజాత పుష్పాలను ఇచ్చినచో చీర ఇచ్చదనని చెప్పుము. ఆమె ఇక వేరే దారి లేక నీకు ప్రమాణము చేయును. అప్పుడు ఆమెకు చీరను ఇచ్చి పువ్వులను తీసుకొనుము అని తెలిపి ఆ ఋషి తపస్సు చేసుకోసాగెను. తర్వాత రాజకుమారుడు ఆ ఋషి చెప్పిన విధముగానే చేసి దేవకన్యలలో పెద్దదాని వస్త్రాన్ని తీసుకొని ఆమె ఎంత వేడినను వెనుదిరిగి చూడక ఆ దేవాలయానికి వచ్చి తలుపులు వేసుకున్నాడు. ఆ దేవకన్య అక్కడికి వచ్చి చీరను అడగగా అతడు నన్నేమీ చేయక నాకు పారిజాతాలు ఇచ్చేదనని ప్రమాణము చేసినచో నీ చీరను నీకు తిరిగి ఇచ్చేదను అని చెప్పగా ఆమె అట్లే ప్రమాణము చేసి రాకుమారుణ్ణి తలుపు తెరవమని చెప్పగా అతడు తలుపు తెరిచి చీరను ఆమెకు ఇచ్చాడు. ఆమె చీరను ధరించిన తర్వాత రాజకుమారుడు ఆమె వైపుకు తిరిగి చూశాడు. దేవకన్య కూడా రాకుమారుణ్ణి చూసినది.
అప్పుడు ఆమె అతడి అందానికి మోహము పొంది రాజపుత్రుడితో, ఓ మన్మథాకార, ఓ త్రిలోక సుందర అని పిలిచి అతన్ని కౌగలించుకొని అతనితో కలిసి ఆనందము పొందినది. కొద్దిసేపటి తర్వాత అతనితో దేవ పారిజాతాల్ని తీసుకుని వచ్చొద్దునని చెప్పి అతని వద్ద సెలవు పుచ్చుకొని తన చెల్లెలు ఉండేది సరోవరానికి వచ్చి తన చీరను అపహరించుకుపోయిన వానిని శిలగా శపించి వచ్చి తిని అని చెప్పి ఇక ఇక్కడ ఉండకూడదు అని చెప్పి వారందరినీ తీసుకొని దేవలోకానికి పోయింది. తన లోకమునకు పోయిన తర్వాత దేవశిల్పిని పిలిచి ఒక వీణ చేయించి తాను ఒంటరిగా ఇంద్రుని నందనవనానికి పోయి అక్కడ పారిజాతాలని బుట్ట నిండా కోసి తన ఇంటికి వచ్చి దేవశిల్పి నిర్మించిన వీణను తీసుకొని షడ్రసోపేతమైన అన్నమును చందనాదులు తీసుకుని ఎవరికీ తెలియకుండా భూలోకములో అరణ్యమున దేవాలయములో ఉన్న రాజకుమారుడి వద్దకు వచ్చింది. అక్కడ రాజకుమారుడు దేవాలయంలో ఆకలిచే మూర్ఛ పొంది పడుకొని ఉన్నాడు. ఆ దేవకన్య రాజకుమారుణ్ణి లేవదీసి మూర్ఛ పోగొట్టి తాను తెచ్చిన షడ్రసోపేతమైన అన్నాదులను అతనికి పెట్టి తాను తిని తర్వాత అతనికి తాను తెచ్చిన వీణను కొంతసేపు వాయించి, ఓ ప్రాణనాథ, నీవు కోరని పదార్థము ఈ వీణ. దీనిని నీవు మీటిన వెంటనే నేను షడ్రసోపేతమైన అన్నాన్ని తీసుకుని వచ్చెదను. దీనిని ఎవ్వరికీ ఇవ్వవద్దు అని ఆ వీణను తాను తెచ్చిన పారిజాతాల్ని అతనికి ఇచ్చి ఆ రాత్రి అతనితో కలిసి పరమానందము పొంది సూర్యోదయానికి ముందుగానే ఆ దేవకన్య తన ఇంటికి చేరింది. మరునాడు రాకుమారుడు సూర్యోదయము కాగానే లేచి స్నానము చేసి సంధ్యాది కృత్యములు తీర్చుకొని 3 జాములకు కన్ను తెరిచి ఋషి వద్దకు రాగా అతడు కనులు తెరిచి చూచు వరకు 2 జాములైనా దేవతాస్త్రీ రాలేదని వీణ వాయించగానే ఆమె వచ్చెను. తర్వాత రాకుమారుడు ఆమె తెచ్చిన భోజనము భుజించి ఆమెతో క్రీడించుచూ ఉండగా ఆ సంగతి మునీశ్వరుడు కనుగొని ఆ రాకుమారునికి వీణ చేతినే కదా దేవతాస్త్రీ సంభోగము కలుగుచున్నది అని తలచి ఆ వీణని అపహరింపకోరి ఉన్నాడు. ఆ కథ అట్లుండగా రాకుమారుడు దేవతాస్త్రీతో సంభోగించి ఆమెను పంపివేశాడు. తర్వాత రాజకుమారుణ్ణి ఋషీశ్వరుడు పిలిచి, ఓ రాకుమారా, నీ సామర్థ్యము నీ తేజము ఎవరికీ తెలియదు. నీవు సూర్య భగవంతుణ్ణి కరుణ వలన సర్వసంపదలని అనుభవింపగలవని దీవించి తన అభిప్రాయము తెలుపుతూ, ఓ రాజకుమారా, నీకు నేను అందరూ రాజులు వశమగునట్లు ఒక దండాన్ని ఇచ్చెదను. మంత్రమును నీకు ఉపదేశము చేసేదను. దానివలన నీకు రాజులందరినీ జయించి రాజై ఉండగలవు. నీ వద్ద ఉన్న వీణను నాకివ్వమని అడగగా రాజకుమారుడు అందుకు అంగీకరించి వీణను ఇచ్చుటకు ఒప్పుకొనగా ఆ రాకుమార్ని స్నానం చేసి రమ్మని అతడు వచ్చిన వెంటనే మంత్రాన్ని ఉపదేశించి తన కర్రను ఎత్తి అతని చేతికి ఇచ్చాడు. రాజకుమారుడు ఆ కర్రను తీసుకుని కొంత దూరం వచ్చి ఒకచోట నిలువగా ఆ కర్ర ఉన్నట్లుండి పైకెగిరి రాజకుమారుడి వద్దకు వచ్చి, ఓ మహారాజా, ఆ మునీశ్వరుని వద్ద ఇన్ని రోజులున్నను తన మంత్రబలమున అణిచిపెట్టుకుని ఉన్నాను. నా సుకృతము వలన నేను మీ వద్దకు వచ్చి తిని మీరిప్పుడు ఆజ్ఞ ఇచ్చిన ఆ ఋషిని చంపి వీణను తీసుకుని వచ్చి ఇచ్చేదను అని అడుగగా రాజకుమారుడు కొంతసేపు ఆలోచించి ఆ విధంగానే కాని అని మంత్రము చేత ఆ కర్రని అభిమంత్రించి ఆ మునీశ్వరునిపై విడువగా ఆ కర్ర ఆ క్షణమునే బ్రహ్మాస్త్రము వలె బయలుదేరి మిక్కిలి ఆశతో వీణమీటుటికై స్నానము చేయుటకు పోవుచున్న మునీశ్వరుడి తలను పగలకొట్టి అతని వద్ద ఉండే వీణను తీసుకొని వచ్చి రాజకుమారుడి చేతికిచ్చి అతని వద్ద ఉండెను. తర్వాత రాజకుమారుడు క్షత్రియుడు కనుక ఆ ఋషి చచ్చినది కూడా పాపమని తలచక వీణ వచ్చెనని సంతోషముతో అక్కడి నుంచి బయలుదేరి 2 జాములకొకసారి కళ్ళు తెరిసే చూసే ఋషి వద్దకు వచ్చి ఉండగా అతడు కన్నులు తెరిచి ఉండకపోవటాన్ని చూసి ఒకచోట కూర్చొని వీణ మీటగానే దేవకన్యామణి ముందు వలనే సకల పదార్థాలతో రాజకుమారుడిని తనివి తీర్చి ఇద్దరూ సుఖాన్ని అనుభవించుచూ ఉండగా ఆ ఋషి కన్నులు తెరిచి చూసినాడు. దానితో ఆ దేవకన్య దేవలోకానికి తిరిగి వెళ్ళిపోయింది. తర్వాత రాకుమారుడు ఆ ఋషి వద్దకు పోయి నమస్కరించి తమ అనుగ్రహము వలన దేవ పారిజాతములు చేకూరినని చెప్పగా ఆ ఋషి రాకుమారుడితో, రాజా, నీవు తలచినంతలో సకల పదార్థాలు కూర్చే సంచిని ఒకదాన్ని ఇచ్చేదను. నీ వీణ ఇవ్వమని కోరగా రాకుమారుడు ఇతడు ముందు ముని దశను పొందునని తలచి ఆ ఋషి చెప్పిన విధంగానే వీణను అతనికిచ్చి ఆ సంచిని తీసుకుని కొంత దూరం వెళ్ళి తన వద్దనున్న దండాన్ని మంత్రించి ఋషి మీదకు విడువగా
అది ఋషిని చంపి వీణను తెచ్చి రాజకుమారుడి చేతికి ఇచ్చింది. మరలా రాకుమారుడు జాముకొకసారి కన్నులు తెరిచి చూసే ముని వద్దకు బయలుదేరి అతనుండే చోటుకి వెళ్ళి వీణను మీటగానే దేవతా స్త్రీ ఎప్పటి వలనే రాజకుమారుడికి భోజనం పెట్టి అతనితో భోగించు సమయాన ఆ ఋషి కన్నులు తెరిచి చూడగా రాకుమారుడు దేవతా స్త్రీని పంపి ఆ ఋషి వద్దకొచ్చి నమస్కరించి, స్వామి, మీ అనుగ్రహము వలన దేవతా పారిజాతము లభించెను అని చెప్పగా ఋషి విని సంతోషించి ఆ రాకుమార్ని వద్ద ఉన్న వీణ వలన దేవతా స్త్రీ లభ్యమైనని తలచి దానిని అపహరింపకోరి అతనితో, నీ వద్ద ఉన్న వీణలు వంటివి ఎన్నైనా సంపాదించగలవు. ఆ వీణను నాకిచ్చినా నీకు నేను పావు కోళ్ళు ఇచ్చెదను. అవి నువ్వు తీసుకునుము అని అవి నీవు ఎచ్చటికి పోవలెనన్నా అచ్చటికి తీసుకుపోయి విడుచును అని చెప్పగా రాకుమారుడు ఆ ఋషియును ముందు ఋషుల వలె అగునను తలచి పావుకోళ్ళని తీసుకుని దాని ప్రభావము పరీక్షించి ఆ ముని మీదకు తన దండాన్ని ప్రయోగించగా అది ఆ ముని తల పగలగొట్టి వీణను తెచ్చి ఇచ్చింది. రాకుమారుడు వీణ, సంచి, పావుకోళ్ళు ఈ 4 పదార్థాలని తీసుకొని సముద్రపు గట్టుకు చేరి అక్కడ ఉన్న ఒక మర్రి చెట్టు నందు వీణ తీసుకుని మీటగా దేవకన్య వచ్చి అతనికి సకల పదార్థాలతో అన్నము పెట్టి అతనితో కొంతసేపు కలిసిన తర్వాత రాకుమారుడు ఆమెకు ఇట్లు చెప్పాడు, ఓ స్త్రీరత్నమా, నేను అమరావతి అను రాజు యొక్క కొడుకును. నా తండ్రి చాలా రోజులుగా బిడ్డలు లేక తన మంత్రిని పిలిచి ఇట్లు చెప్పాడు, ఓ మంత్రి, నాకు నీకు బిడ్డలు లేరు. ఒకవేళ దైవానుగ్రహమున బిడ్డలు కలిగి కూతురైనను కొడుకైనను మనమిద్దరము సంబంధము చేసుకోవలేను, కానీ ఇంకొకరితో సంబంధము కుదుర్చుకునరాదని. ఇదిలా ఉండగా మంత్రికి 3 కుమార్తెలు పుట్టారు. నేను నా తండ్రికి తాబేలై పుట్టినాను. అయితే మా తండ్రి నా పుట్టుకను ఎన్నకుండా నన్ను అతి ఆదరంగా పెంచుచూ ఉండగా వయసు రాగానే తండ్రి నాకు వివాహము చేయదలిచి మంత్రి వద్దకు పోయి అడుగగా అప్పుడు మంత్రి అందుకు సమ్మతించలేదు. అయితే అతని కూతురు వచ్చి తన తండ్రితో, మాట తప్పవచ్చునా, ఆ తాబేలు దేవ పారిజాతాల్ని తీసుకుని వచ్చినట్లయితే వివాహము చేసుకుందును అని చెప్పగా నేను విని బయలుదేరి సాగరము దాటి ఉదయగిరి వచ్చి సూర్యుణ్ణి ప్రార్థింపగా అతడు నా శరీరాన్ని పోగొట్టి దివ్య శరీరమున ఇచ్చి కావలసినప్పుడు తాబేటి శరీరాన్ని పొందునట్లా వరము పొందాను. అక్కడ ఉండు ఆ 3 పురుషుల అనుగ్రహమున నిన్ను పొంది దేవ పారిజాతాలు పొందితిని. మరలా వారి అనుగ్రహమున ఈ 3 వస్తువులు పొందితిని. ఇప్పుడు ఈ చెట్టు మీద నీవిచ్చిన వీణ, వారిచ్చిన పావుకోళ్ళు, కర్ర సంచి, ఈ 4 సామాగ్రుల్ని ఉంచి తాబేటి శరీరమును, పుష్పములను తీసుకుని పోవుదును. నేను నా ప్రతిజ్ఞ చెల్లించి ఆ కన్యను వివాహమాడి నా తల్లిదండ్రులతో కలిసి వచ్చేదను. అప్పటి వరకు నువ్వు వీటిని జాగ్రత్తగా కాపాడుమని చెప్పగా అందుకామె అంగీకరించి, ఓ ప్రాణనాయిక, నీవు చెప్పినట్లే వీటిని జాగ్రత్తగా కాపాడదును అనెను. ఆ తర్వాత రాజకుమారుడు దేవకన్య వద్ద సెలవు పొంది అతి వేగముగా తను బుట్టను పట్టుకొని సాగరము దాటి అమరావతికి వచ్చి తన తల్లిదండ్రులకు నమస్కరించి తాను పారిజాత పుష్పాలను తెచ్చిన సంగతి వారికి వివరంగా చెప్పగా ఆ రాజు తాబేటిని, పువ్వులని పల్లకీలో ఉంచి మంత్రి ఇంటికి తీసుకుని పోయి చూపించగా ఆ పువ్వులను తన కూతురి వద్దకు పంపగా ఆమె ఆనందంతో ఈ తాబేలు ఏదో ఒక కారణమును బట్టి ఆ శరీరాన్ని ధరించినది, ఇది మహాసామర్థ్యము కలది అని తలచి వివాహానికి ముహూర్తము పెట్టమని తండ్రితో చెప్పింది. ఇక్కడ దేవతాకన్య ప్రతి దినము రాజకుమారుడు దాచి ఉంచిన వస్తువుల్ని వచ్చి చూచుచూ తన లోకానికి పోతూ ఉండేది. మంత్రి తన మిగతా 2 కుమార్తెలకు తగిన వరులను చూసి 3కి వివాహ ముహూర్తాన్ని నిశ్చయించాడు. మాంగళ్య ధారణ కాలమున పురోహితుడు పెద్ద కుమార్తెకు ముందు మాంగళ్య ధారణ అయిన తర్వాత మిగిలిన వారికి కావాలనని ఆలోచించి సభలోని వారందరూ ఆశీర్వదించిన తర్వాత మంగళసూత్రము తాబేలునికివ్వగా తాబేలు తన నోట కరుచుకొని సువర్ణ పీఠము నుంచి ఎగిరి రాజపుత్రిక మెడకు సరిగ్గా వచ్చి చక్కగా మంగళసూత్రము కట్టి మరలా పీఠానికి వచ్చి కూర్చోగా ఇది చూసి మంత్రి ఆశ్చర్యపడ్డాడు. తర్వాత 3కి 3 మిద్దెలు కట్టించి వారందరికీ నిషేక ముహూర్తాన్ని నిర్ణయించగా రాకుమారుడు తన పడక ఇల్లు చేరి మంచము మీద శయనించుచూ ఉండగా మంత్రి కూతురు అచ్చటికి వచ్చి ఈ తాబేలునకు మన్మథ వికారము ఉండునో లేదో అని తలచి నిదురించెను.
ఆమె నిద్రించిన తర్వాత రాకుమారుడు సముద్రాన్ని దాటి ముందు తన వస్తువుల్ని దాచిన మర్రి చెట్టు దగ్గరికి వచ్చి చెట్టు తొర్రలో ఉన్న వీణను మీటగా దేవకన్యకామణి అచ్చటికి వచ్చి రాజపుత్రుణ్ణి చూసి క్షేమము విచారించి తాను తెచ్చిన భోజనాదుల్ని పెట్టి కొంతసేపు అక్కడే ఉండి దేవలోకానికి వెళ్ళిపోయింది. రాకుమారుడు తన దండాన్ని మంత్రించి వీణ మొదలగు వాటికి కాపలాగా నియమించి మరలా అక్కడి నుంచి బయలుదేరి తాబేటి రూపాన్ని దాల్చి తన ఇంటికి చేరి తన భార్యకు తెలియకుండా పడుకున్నాడు. ఈ విధంగా ప్రతిరోజు చేయుచున్నాడు. ఒకరోజు తన తోడళ్ళుళ్ళు వేటకు పోవుచుండగా తానును పోయిదనని చెప్పి భార్యతో తనకు ఒక గుర్రము సైన్యము కావాలనని అడగగా ఆమె తండ్రికి చెప్పగా అతడు ఒక కుంటి గుర్రాన్ని 4 మనుషుల్ని పదును లేని పాత కత్తిని ఇవ్వగా అతడు వేటకు వెళ్ళాడు. అందరూ చూచుచూ ఉండగా కొంత దూరము వారితో కలిసిపోయి తర్వాత రహస్య ప్రదేశానికి వచ్చి తనతో వచ్చిన మనుషుల్ని విడిచి తన గుర్రముతో తాను నేర్చిన మంత్రశక్తి చేత సముద్రాల్ని దాటి మర్రి చెట్టు చేరి అక్కడ ఉంచిన వీణ ఎత్తి వాయించగానే దేవకన్య వచ్చింది. ఆమెతో కొంతసేపు ఉండి ఆమెను పంపి అక్కడ ఉన్న పావుకోళ్లను తొడుక్కొని దండమును చేతపుచ్చుకొని సంచిని ఒకచోట పెట్టి అక్కడి నుంచి బయలుదేరి సముద్రాన్ని దాటి వేటాడే తన వారికి ఎదురై వచ్చి నిలవగా వారు ఇతడిని పరమేశ్వరుడు అని తలచి దగ్గరకు వచ్చి నమస్కరించి స్తోత్రము చేయగా వారిని అనుగ్రహించి మీకు సకల సంపదలు కలుగును అని, ఓ రాజకుమారులారా మీ కొనవ్రేలిని నాకివ్వమని అడగగా వారు సమ్మతించి కత్తితో కోసివ్వగా దానిని తీసుకొని ఆశీర్వదించి అచ్చట్నుంచి బయలుదేరి సముద్రాన్ని దాటి మర్రి చెట్టు వద్దకు వచ్చి సంచి మొదలగు వాటికి దండ ప్రభావం చేత కాపలా ఉంచి తాబేటి రూపం ధరించి రాకుమారుల వేటాడు అడవికి వచ్చి తన మంత్ర ప్రభావం చేత మూర్ఛ పొంది ఉండడి పక్షి మృగాలని కావలసిన దానిని తీసుకుని వచ్చి ఇంటికి వచ్చి భార్యకివ్వగా ఆమె సంతోషముతో తన తండ్రికి చూపగా అతడు కొంచెమైనా సంతోషపడలేదు. తర్వాత ఆమె తన భర్త ఇచ్చిన పక్షి మృగాదులను వండి అతనికి పెట్టి సుఖముగా ఉండెను. మరలా ఒకనాడు తన తోడళ్ళుళ్ళు వేటకు పోగా ముందు వలనే తాను కూడా వారితో పోయి ఈసారి ఉంగరాలు తీసుకుని ఇంటికి చేరాడు. కొంతకాలానికి శత్రురాజులు రాజైన తన తండ్రి మీదకి దండెత్తుకొని వచ్చినప్పుడు తన తండ్రి భయపడి మంత్రి వద్దకు వచ్చి, నా పుత్రుడు సమర్థుడు కాదు అనున్నది నీకు తెలుసును కదా, నువ్వు నీ 2 అల్లుళ్ళు కలిసి శత్రురాజుల నుంచి రక్షింపమని వేడుకొనగా అప్పుడు మంత్రి రాజుకు ధైర్యం చెప్పి తన అల్లుళ్ళుండే మేడకు పోయి వారికి ఈ విషయమును చెప్పగా వారు, మామ మాకు దైవ సహాయమున్నది, ఎట్టివారు మన మీదకి దండెత్తి వచ్చినను పరమేశ్వరుడి కటాక్షము వలన వారిని మనము జయింతుము, మీరు సందేహపడవద్దు అని చెప్పి సైన్యాన్ని సిద్ధము చేసి వారు స్నానము చేసి దివ్య వస్త్రాభరణాలు ధరించి రణభేరి మ్రోగుచుండగా అత్యుత్సాహముతో రథమెక్కిపోతున్నారు. తాబేటి రాకుమారుడు తన భార్యతో నేను కూడా యుద్ధానికి పోవుదునని చెప్పి వారితో కొంత దూరం పోయి తర్వాత వారికి తెలియకుండా సముద్రపు గట్టుకు పోయి తన గుర్రముతో సముద్రము ఆవలకు చేరి మర్రి చెట్టు వద్దనున్న కర్రను తీసుకొని దానిని మంత్రించి దానితో ఇట్లా అన్నాడు, నేడు నీకు పూర్ణాహారమును ఇచ్చెదను అని చెప్పి దానిని ఉత్సాహపరచి సముద్రము దాటి తన వారి సేనలతో కలిసి సూర్యుని వలె ప్రకాశించుచూ ఉండగా వారు అడవిలో కనిపించిన పరమేశ్వరుడే ఇప్పుడు తమ కష్టాలను తీర్చుటకు వచ్చినని ఎంచి అతనికి నమస్కరించి మమ్మల్ని రక్షింపమని కోరగా అతడు తన దండాన్ని అభిమంత్రించి విడిచిపెట్టాడు. అది శత్రువుల్ని క్షణకాలంలో వధించి రాజకుమారుడు ఎదుట నిలిచింది. వారు మరలా తమ తోడల్లుడిని పరమేశ్వరుడు అని తలచి అతనికి నమస్కరించి స్తుతించి అనుమతి పొంది జయభేరి మ్రోగించి తమ సైన్యముతో పట్టణానికి బయలుదేరారు. తాబేలైన రాకుమారుడు తన కర్ర తీసుకుని సముద్రం దాటి ముందు వలనే గుర్రము ఎక్కి మరలా అక్కడి నుంచి బయలుదేరి తన ఇంటికి వచ్చి భార్యతో 7 కడవలలో వేడి నీళ్లు కాచివ్వమని అడగగా భార్య చెప్పిన విధముగా 7 కడవలలో వేడి నీరు పెట్టి దయచేయవలసిందని చెప్పగా నాకు కొంచెం ఆయాసముగా ఉన్నది, కొంతసేపు ఆగి వచ్చేదను అని చెప్పి నిద్రపోయాడు. ఈ విధంగా ఉండగా యుద్ధానికి పోయిన తోడళ్ళుళ్ళు పట్టణానికి చేరినారు. మామయ్య అయిన మంత్రి వారిని చూసి సంతోషంతో ఎదురు వచ్చి అపారమైన ఆ సేనా సాగరమును ఎట్లు మీరు జయించితిరి అని అడగగా వారి మామగారికి, అయ్యా ముందు వేటాడుటకు పోయినప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై మాకు జయము కలుగుగాక అని ఆశీర్వదించిపోయాను.
అతడు మేము తలవగానే ప్రత్యక్షమై మాకు సహాయం చేసి జయము కలిగించెను అని చెప్పగా మంత్రి పరమానందము చెందెను. అక్కడ తాబేలైన రాకుమారుడు శ్రమ తీరగా పడక ఇంటి నుంచి లేచి తన భార్యను పిలిచి, ఓ స్త్రీరత్నమా, వేడి నీరుంచితివా అని అడుగగా సిద్ధమై ఉన్నదని ఆమె చెప్పినది. దానితో అతడు శయ్య నుంచి లేచి స్నానమునకై పెరటికి పోయి భార్యను మరలా పిలిచి తలుపులు చక్కగా మూసుకొని పొమ్మని చెప్పి తన తాబేటి రూపాన్ని ఒకచోట ఉంచి కోటి సూర్యప్రకాశమైన రూపముతో స్నానము చేయుచున్నప్పుడు భార్య, ఏమి ఇన్ని రోజులుగా స్నానానికి వేడి నీరు అడగక ఈ రోజున అడిగి పెరటియందు పెట్టినా వెంటనే తలుపులు మూసుకోమని చెప్పుట వింతగా ఉన్నది అని తలుపు సందు నుంచి చూడగా తన భర్త చక్కదనము చూసి మూర్ఛ పొంది మరలా లేచి అతడి తాబేటి శరీరము ఎచ్చట ఉన్నది అని వెతికి దానిని తీసుకొని పొయ్యిలో వేసి కాల్చివేయగా రాకుమారుడు స్నానము చేసి వచ్చి తన శరీరము కనపడక మికిలి బాధపడుచూ ఉండగా తన భార్యను పిలిచి తాబేటి శరీరం ఎక్కడా అని అడుగగా ఆమె భయపడి, ఓ స్వామి, నా తప్పును మన్నింపుము. నేను చాలా రోజులుగా కామము సహింపచాలక యుండుట మాత్రమే కాక అందరిలా కాక ఉన్నాము కదా, నేటికి నా బాధ తీరినది. అందుకే మీ తాబేటి శరీరాన్ని నిప్పున కాల్చివేశాను అని అసలు సంగతి చెప్పగా రాజకుమారుడు విని, అయ్యో, ఇంకనూ కొన్ని దినములు ఊరకుండినా అనేక కార్యములు సాధింపవచ్చును అని జరిగింది తలుచుకొని బాధపడి ప్రయోజనము లేదని తలచి తన భార్యను ఊరడించి భోజనము చేసి పడక ఇంట రహస్యంగా పడుకుని ఉండగా మంత్రి కూతురు తన తండ్రితో తన భర్త సంగతి చెప్పగా ఇదేమి వింత అని పరమానందముంది రాజును, రాజు భార్యని, అల్లుండ్రని పిలుచుకొని రహస్యముగా అతని పడక ఇల్లు చేరి అతనిని చూసి అందరూ బయటకు వచ్చి తమ తప్పు తెలుసుకున్నారు. అల్లుళ్ళు కూడా వీరే మాకు సహాయం చేసిందని చెప్పి సిగ్గుపడ్డారు. అతని తల్లిదండ్రులు సంతోషించి, పుత్రుడు లేక నిన్ను కని నీ రూపు చూసి బాధపడ్డాము. ఇప్పుడు ఆ కొదవ తీరినది. నీకు ఈ తాబేలు రూపం వచ్చుటకు కారణమేమిటని అడగగా అతను దానికి కారణాన్ని సభికులందరి ఎదుట చెప్పినది చెప్పి మంత్రప్రభావం చేత సముద్రము దాటి మర్రి చెట్టు మీద వస్తువులను తీసుకొని మరలా తన ఇంటికి వచ్చి తన భార్యను చూసి, ఓ శ్రీరత్నమా, నీవు ముందు నేను తాబేటి శరీరముతో ఉన్నప్పుడు మిక్కిలి తక్కువ మనసుతో పెండ్లాడితివి. ఇప్పుడు ముందు పెండ్లికి వచ్చిన వారందరినీ పిలిచి మరలా పెండ్లి చేసుకోదలచితిని అని తెలిపాడు. రాజసభకు వచ్చిన అందరి ముందు అక్కడ మహామంటపమునకు తెరవేయించి అక్కడ తాను తెచ్చిన వస్తువుల్ని ఉంచి సభలో వారందరికీ తన తండ్రికి, మంత్రికి జరిగిన ఒప్పందాన్ని గూర్చి అటు తర్వాత జరిగిన విషయాలన్నీ వారికి చెప్పాడు. తరువాత వీణ ప్రభావాన్ని చెప్పెదును అని వీణ మీటగానే దేవకన్య వచ్చెను. అప్పుడు వారు చూచుచూ ఉండగా ఆ దేవకన్య మంత్రి కూతుర్ని చూచుటకు లోపలికి పోయి ఆమెను చూచినప్పుడు మంత్రి కుమార్తె, ఆహా, ఇట్టి సౌందర్యము గల చిన్నదానితో భోగించిన రాజకుమారుడు మన మీద ఏ విధంగా ప్రేమ చూపును అని బాధపడుతూ ఉండగా ఆ దేవకన్య మంత్రి కుమార్తెతో ఈ విధంగా చెప్పింది, అమ్మా, వివాహాన్ని నేను చూడలేదు కనుక ఇప్పుడు మీరు మరలా వివాహము చేసుకునుము అని చెప్పగా ఆమె తన తండ్రి వద్దకు వచ్చి ఈ దేవకన్య నా వివాహాన్ని మరలా చూడవచ్చినది అని చెప్పగా మంత్రి మంచి ముహూర్తము పెట్టించి మరలా తన కుమార్తెకు రాజకుమారుడికి వివాహాన్ని జరిపించి మాంగళ్యధారణ చేయించాడు. తరువాత రాజకుమారుడికి పట్టాభిషిక్తము చేశారు. తర్వాత దేవకన్య, ఓ నాథ, నీ వివాహాన్ని చూసి సంతోషించితిని. ఇక నీవు నీ భార్యతో సుఖాన్ని అనుభవింపుము. ఎప్పుడైనా నీకిష్టమైన నన్ను తలచినా నేను వచ్చేదను అని చెప్పి సెలవు తీసుకుని తన లోకానికి వెళ్ళిపోయింది. రాకుమారుడు తన తల్లిదండ్రులతో, మిత్రవర్గముతో, సన్నిహితులతో కలిసి సుఖముగా ఉన్నాడు. ఓ స్త్రీరత్నమా, వింటివా? అంతటి శక్తి సామర్థ్యము గల రాజపుత్రుణ్ణి కదా నువ్వు వివాహము చేసుకునవలను అని చెప్పి కథ ముగించేసరికి సూర్యోదయం అయింది. అంతా రాజపుత్రిక అంతఃపురాన్ని చేరింది. మంత్రి కుమారుడు స్నాన సంధ్యాదులు తీర్చుకొనడానికి వెళ్ళిపోయాడు. మదన కామరాజు కథలు 8వ భాగం సమాప్తం. రేపు మంత్రి కుమారుడు 8వ రాత్రి చెప్పిన కథను విందాం. ఫ్రెండ్స్, నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.